శ్రీ స్వప్నవారాహీదేవ్యై నమః. ఈరోజు ఈ వీడియోలో మనం స్వప్నవారాహి స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం. మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితాం కోలాస్యాం శశిశేఖరామచలయా దంశ్రాతలే శోభినీం బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసి పాశం శృణిం వారాహీమనుచింతయేద్ధయవరారూఢాం శుభాలంకృతిం. మరొకసారి. మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితాం కోలాస్యాం శశిశేఖరామచలయా దంశ్రాతలే శోభినీం బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసి పాశం శృణిం వారాహీమనుచింతయేద్ధయవరారూఢాం శుభాలంకృతిం. ఈ స్తోత్రం యొక్క అర్థం ఏమిటంటే, స్వప్నవారాహి మాత మేఘవర్ణంతో, మనోహర స్తనముతో, త్రినేత్రినిగా చంద్రవంకచే అలంకరింపబడి, వరాహముఖం కలిగి, ఎంతో ప్రకాశంతో భూమిని దంతాలపై ఉంచి, ఖడ్గం, కవచం, పాశం మరియు అంకుశాన్ని చేతపట్టుకొని గుర్రం మీద సర్వాలంకృతి అయి ఆ అమ్మ దర్శనమిస్తుంది. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో 3 సార్లు, 21 సార్లు లేదా 108 సార్లు చదివినా, విన్నా స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాల గురించి జ్ఞానం లభిస్తుంది. అవి నెరవేరే దిశగా ఆ అమ్మవారి అనుగ్రహం కూడా తోడ్పడుతుంది. ఓం శ్రీ స్వప్నవారాహీదేవ్యై నమో నమః.